ప్రియమైన మిత్రులారా, 29/7/2025 మంగళవారం నాగపంచమి సందర్భంగా పల్నాడు జిల్లా నసరాపేటలో ఉన్న పాత కొత్త శివాలయాల్లో నాగపంచమి పూజలు చూద్దురు కానీ. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. నాగపంచమి అనేది హిందూ మతంలో పాములను పూజిస్తారు. నాగులను పూజ చేయటం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయని భావిస్తారు. ఈ నాగ పూజ వల్ల కుటుంబ సంపద, ఆరోగ్యం, శ్రేయస్సు కలిగి ఉంటాయని నమ్ముతారు. నాగపంచమి పండుగ ప్రకృతి పట్ల గౌరవం, జీవ వైవిధ్యం సంరక్షణ గుర్తు చేస్తుంది. ఈరోజు పాములకు పాలు, పూలు, పసుపు, కుంకుమ, బియ్యము, స్వీట్స్ సమర్పించి పూజిస్తూ ఉంటారు. పాము విగ్రహాలు, శివలింగాలపై ఉన్న నాగుల విగ్రహాలను పూజిస్తారు. కొన్ని చోట్లయితే నిజమైన నాగుపాములకి పాలు పోస్తూ ఉంటారు. ఈ నాగపంచమి సందర్భంగా పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుడు కాళింగ నాగుపై విజయం సాధించిన కథ, జనమేజయుడు సర్పయాగం ఆపిన కథ వంటివి గుర్తు చేసుకుంటూ ఉంటారు ప్రజలు. సోదరులు ఉన్న స్త్రీలు నాగపంచమి నాడు నాగులను పూజించడం వల్ల తమ సోదరులకు నాగుల నుండి రక్షణ కలిగిస్తుందని భావిస్తారు. ఈ సంవత్సరం నాగపంచమి, మంగళగౌరి వ్రతం రెండు కలిసి రావడం ఒక విశేషం. ఈరోజు నాగులకు పూజ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు విపరీతంగా నమ్ముతూ ఉంటారు. 3D ఎఫెక్ట్లో ఉన్న అద్భుత ఈశ్వరుడు నసరాపేట పాత శివాలయంలో ఉన్న జ్యోతిర్లింగాలు. శ్రీ ఆంజనేయ ఆలయం, శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి పాత శివాలయ గర్భగుడిలో భీమేశ్వర స్వామి, పార్వతీ అమ్మవారు. కొత్త శివాలయంలో నాగేంద్ర స్వామి పుట్ట చూద్దురు కానీ. గర్భగుడిలో కొత్త శివాలయం యొక్క శివలింగం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ మేధ దక్షిణామూర్తి స్వామి ఆలయం. ఇప్పుడు మనం కొత్త శివాలయం వద్దన్న ఒక పుట్టను చూద్దాం. ఇది ఒక పాత పుట్ట, దీని అవతల ఒక పెద్ద పుట్ట ఉంటుంది. చూద్దాం. ఆ పుట్టకి నాగేంద్ర స్వామి పడగ ఇప్పినట్టు ఉంటుంది అతి భారీగా. నేను చిన్నప్పుడు 4 ఏళ్ళ వయసులో ఈ పాము పుట్టకాడికి మా మదర్తో వచ్చినప్పుడు ఈ పుట్టకాడ నాకు పాము కనపడిందని భయపడ్డాను. ఏదో వంకాయ జలగో ఏదో లోపలికి వెళ్ళడం చూసి అదే పాము అని భావించి నేను ఈ పుట్టకాడికి వెళ్తానికి భయపడి దూరంగా ఉన్నాను. చుట్టుపక్కల వచ్చిన భక్తులు కూడా ఈ అబ్బాయికి నిజంగానే కనపడుతుందేమోనమ్మా అని నాకు కూడా దండం పెట్టి ఈ పుట్టక దండం పెట్టి వెళ్ళారు అందరూ. ఆ అనుభవం ఒకటి గుర్తొచ్చింది నాకు ఈ పుట్టక రాగానే. చిన్నప్పుడు ఆ భయం పోగొట్టుకోవాలి నేను అనేక మంది పాముల వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళ పాములు పట్టుకొని నా భయాన్ని పోగొట్టుకున్నాను. ఇక్కడ 12 శివలింగాలు ఉన్నాయి, జ్యోతిర్లింగాలలాగా. ఒక ఆలయ గుళ్ళో ఆలయం నిండా పాములేనట్ట. ఆ ఆలయ తాళం తెరిపిస్తానికి చూస్తున్నా, త్వరలో ఆ వీడియో మీకు చూపించగలను. ఇక్కడ భక్తులు నాగేంద్ర స్వామి విగ్రహాలకు పూజలు చేస్తూ ఉన్నారు. చూశారుగా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.